అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం పావురము వలె నిష్కపటులై ఉండుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. నేను తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండుడి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మందు మన స్తుతి అంశము పావురము వలె నిష్కపటులై ఉండుడి అని దేవుడు మనకి ఆజ్ఞను దయచేస్తున్నారు. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అనేక బోధలు చేశాడు. అనేక హెచ్చరికలు తను నమ్ముకున్న బిడ్డలకు ఆయన అందజేశాడు. ఈ లోకంలో యేసు ప్రభువును నమ్ముకున్న విశ్వాసి ఏ విధంగా జీవించాలి అనేది ఆయన కొన్ని ఆజ్ఞల రూపంలో ఆయన బోధించాడు. అనేక బోధలు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మాటలు పలికాడు. అందులో ఒక మాట మనం చదువుకున్నాము, పావురము వలె నిష్కపటులై ఉండడు. ఎందుకు పావురం వలె నిష్కపటులై ఉండాలంటే దేవుడు మనల్ని తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపినట్టు పంపుతున్నాడు. గొర్రెల మధ్యకి తోడేళ్ళు వెళ్తాయి సాధారణంగా, కానీ ఇక్కడ తోడేళ్ల మధ్యకి గొర్రెలు. ఇక్కడ తోడేళ్ళు అనగా ఈ లోకము, ఇక్కడ తోడేళ్ళు అనగా పాపము, ఇక్కడ తోడేళ్ళు అనగా శరీరాశ నేత్రాశ జీవపుడంబము, ఇక్కడ తోడేళ్ళు అనగా శరీర క్రియలు, ఇక్కడ తోడేళ్ళు అనగా ఈ లోకములో ఉండే పాపము. ఎందుకంటే మనం రక్షింపబడి యేసు ప్రభు మనందరి కోసం ఆయన ఈ లోకానికి దిగివచ్చి కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఆయన తిరిగి లేచి ఆరోహణమయ్యాడు. ఆయన నమ్ముకున్నట్టు ద్వారా ఆయన కార్చిన అమూల్యమైన రక్తధారల్లో మన పాపములన్నీ కడిగి శుద్ధీకరించుట ద్వారా మనం ఆయన బిడ్డలుగా అయ్యాం, పరిశుద్ధులంగా అయ్యాం, సంఘంగా కట్టబడ్డాం. లోకములోంచి మనం ఏర్పాటు చేయబడిన వారం, ఏర్పరచబడిన వారము, మనం ఏర్పరచబడిన వారం, మనం ప్రత్యేకించబడిన వారం. లోకములోంచి మనము లోకములోనే ఉన్నాము, కానీ మనం పరిశుద్ధులముగా మార్చబడ్డాం. ఆయన రక్తములో కడగబడిన వారం, మనం ఆయన బిడ్డలము, ఆయన ప్రజలము, ఆయన మార్గంలో నడవలసిన వారం. కానీ ఉండాల్సింది లోకములోనే. యేసు ప్రభు కూడా పాపుల మధ్యలో ఉండి ప్రత్యేకంగా పాపానికి దూరంగా ఆయన ఉండినవాడు. ఆయన కూడా లోకానికి లోకానికి వచ్చాడు. పాపమునకు పరిహారంగా ఆయన చనిపోయి తిరిగి లేచాడు. పాపంలో మధ్యలోనే ఉన్నాడు, పాపస్తుల మధ్యలోనే ఉన్నాడు, పాపం చేసేవారి మధ్యలోనే ఉన్నాడు, కానీ పాపానికి దూరంగా ఉన్నాడు. పాపుల మధ్యలో ఉండి పాపాన్ని అంటుకోకుండా దూరంగా ఉన్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరని దేవుడు చెప్పాడు. మనం కూడా ఆయన నమ్ముకున్న బిడ్డలం, మనం కూడా లోకంలోనే ఉన్నాం. మన కన్ను దృష్టితో, మన చెవులతో లోకంలో ఉన్నవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు తోడేళ్ళు లాంటి సాతాను సంబంధమైన విషయాలకు మనం లోనై పడిపోతామేమో అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని? పావురము వలె నిష్కపటులై ఉండడు. పావురం ఎలాంటిది అంటే అది నిష్కపటమైనది. మరి మన దేవుడు ఎవరంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండినవాడు. ఆయన నిష్కల్మషుడు, ఆయన కల్మషము లేనివాడు. పావురము కూడా నిష్కపటమైనది, కల్మషము లేనిది, అంటే దోషము లేనిది. యేసు ప్రభువారు నిర్దోషి, నిష్కల్మషుడు, ఏ కల్మషము లేనివాడు. ఆయన పవిత్రుడు, ఆయన ఏ దోషము చేయనివాడు. కల్మషము, పాపము, చెడు ఆయన చేయనివాడు. మరి ఆయన నమ్ముకున్న బిడ్డలం మనం కూడా ఒకప్పుడు చెడు మార్గంలో జీవించిన వారం, పడిపోయిన స్థితిలో ఉండిన వారం, అసత్య మార్గంలో ఉండిన వారం, పాపములో ఉండిన వారం, చీకటిలో ఉండిన వారం, అంధకార సంబంధమైన క్రియలతో ఉండిన వారం, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండిన వారం, దేవునికి విరోధముగా ఉండిన వారం, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని నిష్కపటులుగా చేశాడు. ఎలా చేశాడు? ఆ నిష్కపటమైన రక్తములో, ఆ పావన పుణ్య రక్తములో, ఆ పరిశుద్ధ రక్తములో మనల్నందరినీ ఆయన శుద్ధీకరించి, మనల్నందరినీ ఆయన పవిత్రపరిచి, మనల్నందరినీ ఆయన పరిశుద్ధులుగా చేసి, మనల్నందరినీ ఆయన నిష్కపటులుగా చేశారు. ఇప్పుడు మనలో ఏ దోషము లేదు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి మన పాపములను ఆయన దగ్గర ఒప్పుకుంటామో, ఆయన ఒక్కడే మన పాపములకు పరిహారం చేయగలవాడు అని ఆయన విశ్వసిస్తామో, మన పాపములను విడిచిపెడతామో, ఆయన మనందరి కోసం చేసిన ఆ శిలువ కార్యము ద్వారా మనకు రావాల్సిన శిక్షను ఆయన తప్పించాడు. కాబట్టి ఆయన కార్చిన రక్తధారలో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు మనం నిష్కపటులం.
తిరిగి పాపం చేస్తే ఆ అంశం మనం మాట్లాడతలేదు. కానీ ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకొని విశ్వసించి బాప్తిస్మం తీసుకొని సంఘ సహవాసంలో చేర్చబడే ఆ ప్రాసెస్లో, ఆ క్రమములో ఎప్పుడైతే దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకుంటామో, ఆయన్ని మనం దేవుడిగా విశ్వసిస్తామో, అప్పుడే మనల్ని దేవుడు నిష్కపటులుగా చేశాడు. మనం అప్పుడు వరకు ఇక నుండి పాపము చేయకుము అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు వరకు మన జీవితంలో ఎంత ఘోర పాపాత్ములమైనా ఆయన మన కోసం చేసిన ఆ శిక్షను, ఆయన మన కోసం చేసిన ఆ శిక్షను అనుభవించాడు. ఆయన మనకు బదులుగా ఆయన శిక్షను అనుభవించాడు కాబట్టి మనం నిష్కపటులమయ్యాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తుండగా పావురం వలె నిష్కపటులమై మనం జీవించాలని, అట్టి స్థితిలో మనల్ని ఉంచినందుకు ఆ నిష్కల్మషుడైన దేవుణ్ణి ఉదయకాలమందు మనం స్తుతించి ఆయన ఆరాధించి మహింపరుద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. మీరు ఈ లోకంలో జీవించినప్పుడు అనేక మాటలు మీరు మాకు అందించారు. అందులో ఒకటి పావురము వలె నిష్కపటులమై ఉండాలన్నారు. మమ్మల్ని నిష్కల్మషుడుగా, నిష్కపటంగా మీరు మమ్మల్ని చేసినందుకు మీకు స్తోత్రం వందనం తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.